భారతీయ సంస్కృతి సంప్రదాయాల గురించి విద్యార్థులు తెలుసుకునేలా అన్ని పండుగలను జైన్ హై స్కూల్లో జరుపుకుంటామని స్కూల్ ఎండి డాక్టర్ మొహమ్మద్ మున్ను తెలిపారు. విద్య అనేది సమగ్ర మనోవికాసానికి బాటలు వేసేలా ఉండాలన్నారు. అందుకనే విద్యార్థుల్లో ఆధ్యాత్మిక చింతన పెంచేలా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. గుంటూరు సౌత్రా సెంటర్లోని జైన్ హై స్కూల్లో శనివారం కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలతో అలరించారు. ఈ మేరకు డాక్టర్ మొహమ్మద్ మున్ను మీడియాతో మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం తమ స్కూల్లో కులమతాలకు అతీతంగా అన్ని పండుగల ఔన్నత్యం తెలిసేలా నిర్వహిస్తామన్నారు. ఈ పండుగ పురస్కరించుకొని విద్యార్థులకు పలు రకాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేయడం జరిగిందన్నారు. 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించిన ఘనత జైన్ హై స్కూల్కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ కనకదుర్గతో పాటు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ముఖ్యంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయుల అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరీ ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి సందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు మరియు వ్యాసరచన పోటీలు మరియు విచిత్ర వేషధారణ కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు మా పాఠశాలలో జరిగినవి. దీనికి విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని కృష్ణాష్టమి పండుగ వాతావరణంలో చాలా ఆనందంగా జరుపుకోవటం జరిగింది. ముఖ్యంగా మా పాఠశాలలో ఈ కృష్ణాష్టమి సందర్భంగా విద్యార్థులు కృష్ణుడి వేషధారణలో మరియు గోపికల వేషధారణలో విద్యార్థులు చక్కగా అలరించారని తెలియజేయటకు సంతోషిస్తున్నాను. మరీ ముఖ్యంగా విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయాలను అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మరియు ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాల వలన విద్యార్థులకు ఎంతో ఉపయోగం కలుగుతుందని, మరీ ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి విద్యార్థులు ఉన్నత భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.